Iranian media says that the strikes killed at least 6 Iranian nuclear scientists, in addition to the people we just mentioned. Earlier, Israel's ambassador to the UN told CNN that the strikes were an act of truly incredible video. Just look at these. ఇప్పుడే అందిన వార్త ఇరాన్ అణుస్థావరాల మీద ఇజ్రాయెల్ స్ట్రైక్ చేసింది, ఎయిర్ స్ట్రైక్ చేసింది. భారీ ఎత్తున విస్ఫోటనాలు కనిపిస్తున్నాయి. 6 సైంటిస్టులు కూడా చనిపోయినట్లుగా వార్తలు అందుతున్నాయి. ఇది మరి ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలియదు. ఇప్పుడిప్పుడే స్ట్రైక్స్ మొదలైనాయి ఇరాన్ మీద, అణుస్థావరాల మీద. మరి ఇరాన్ కూడా దానికి ఎంత ఎత్తున రియాక్ట్ అవుతుందనేది మనం వేచి చూడాల్సి వస్తుంది. ఈ 2-3 సంవత్సరాల నుంచి అన్ని యుద్ధాలే మొదలైనాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది, అది ఇంతవరకు ఎడతెరిపి లేకుండా నడుస్తూనే ఉంది. అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనియా మీద కూడా యుద్ధం అలాగే నడుస్తుంది. ఇది ఇప్పుడు 3వ యుద్ధంగా పరిగణించబోతుందా అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూద్దాం, మరి ఇది ఇంకొక 2-3 రోజులు అయితే మాత్రం మనకు ఏ విషయాలు తెలుస్తాయి. ఇరాన్ కూడా ఊరుకుంటుందనేటువంటి ఉద్దేశం మనకు కనిపిస్తలేదు. ఇరాన్ ఉద్దేశం అంత ఈజీగా ఇరాన్ ఓటమిని అంగీకరిస్తుందని కూడా మనం అనుకోవడానికి లేదు. చూద్దాం ఏ విధంగా ఈ యుద్ధ పరిణామాలు ఉంటాయో భవిష్యత్తులో.